దేవుడే మాట్లాడుతున్నాడు, సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నువ్వు బేతేలులో నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఏమి తినొద్దు, త్రాగొద్దు. దేవుడు ఏం పని చెప్పాడో ఆ పని చేసుకుని రమ్మన్నాడు. నువ్వు వెళ్ళిన మార్గంలో మరలా తిరిగి రావద్దు, వేరొక మార్గంలో రమ్మని ప్రభువు చెప్పాడు. ఈ విధంగా ఆయనకు తెలియపరిచినట్టుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది, వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా దేవుడు తెలియపరిచాడు. మొట్టమొదటిగా లేఖన గ్రంథంలో చూసినట్టయితే వాక్యాంశం సెలవిస్తూ ఉంది. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో కూడా అనేక సందర్భాల్లో కూడా, చాలా సందర్భాల్లో కూడా ఆ దినము పూర్వం ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతుండేవాడు. వారి దేవుడు ప్రవక్తలతో మాట్లాడితే ప్రవక్తలేమో రాజులకు తెలియపరిచేవారు. చూసినట్టే దేవుడికి ఎవరికి తెలియపరచమంటే ఆ విషయాలను వారికి తెలియపరుస్తుండేవారు. లేఖన గ్రంథము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు ఎవరితో మాట్లాడాడంటే ఒక ప్రవక్తతో, ఒక దైవ సేవకుడితోటి దేవుడు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా బైబిల్ గ్రంథము వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఆయనతో చెప్పిన కండిషన్స్ ఏంటి? నువ్వు తినొద్దు, తాగొద్దు, నువ్వు ఎక్కడ కూడా నువ్వు వెళ్ళిన మార్గంలో మరలా తిరిగి రావద్దు, వేరొక మార్గంలో రావాలని ఈ 3 విషయాలు తెలియపరుస్తున్నాడు సేవకుడికి. హల్లెలూయా. వాక్యము ఆ విధంగా వాక్య గ్రంథము ఈ విధంగా వాక్యాంశం తెలియపరుస్తూ ఉంది. అందుకే మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే లేఖన గ్రంథం మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యోబు పుస్తకం మనం చూసినట్టయితే యోబు 13వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో ఉందాం. ఆయన పెదవులు ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయాన్ని కంటే ఎక్కువగా ఎంచుతుంది. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో భక్తుడైన యోబు అంటాడు, ఆయన పెదవుల ఆజ్ఞని ఎన్నడూ విడిచి తిరగలేదు అంటాడు. హల్లెలూయా. అంటే దేవుని ఆజ్ఞను ఏమంటాడు? నేను ఎన్నడూ, ఆయన దేవుడు పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞను నేను ఎన్నడూ విడిచి తిరగలేదు అంటాడు. హల్లెలూయా. అంటే ఆయన ఆజ్ఞ ప్రకారము నేను నడిచాను, ఆయన మాట చొప్పున నేను జీవించాను. ఎప్పుడు ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని అంటాడు. నా సొంత అభిప్రాయం కన్నా కూడా ఎక్కువగా ఆయన నోటి మాటలను నేను ఎంచుకున్నాను, అవే నాకు ప్రాముఖ్యం అనుకున్నాను, వాటి ప్రకారమే నేను నడుచున్నాను అని ఇక్కడ